ప్రైజ్ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామం పేరట మీ అందరికీ వందనాలు. మీరందరూ క్షేమంగా ఉన్నారు కదండి. మీరందరూ క్షేమంగా ఉండాలని మేము అనుదినము ప్రార్థిస్తూ ఉన్నాము. ఈ దినం దేవుని వాగ్దానం అనే కార్యక్రమానికి ప్రేమతో మీ అందరినీ కూడా ఆహ్వానిస్తూ, ఈ ఉదయకాలపు వేళలో దేవుడు మనకి అనుగ్రహించిన శ్రేష్టమైన మాటను లేఖన భాగాల నుంచి చూద్దాం. కీర్తనల గ్రంథము 37వ కీర్తన 4వ వచనంలో ఈ రీతిగా ఉన్నది. యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. ఆమేన్. ఈ గొప్ప మాట మనందరికీ గొప్ప ఆదరణ కలుగు చేయునుగాక. చూడండి ప్రియులారా, ఇక్కడ దావీదు భక్తుడు ఒక మాటను తెలియపరుస్తూ ఉన్నారు. అదేమనగా, యెహోవాను బట్టి సంతోషించుము, ఆయన నీ హృదయ వాంఛలను తీర్చును. మన హృదయంలో ఏ వాంఛ ఉన్నా, ఏ ఆలోచన ఉన్నా, ఏ అవసరత ఉన్నా ప్రియులారా, అది తీర్చబడాలి అంటే మనము మొదట చేయవలసిన పని యెహోవాను బట్టి సంతోషించాలట. అంటే దేవునిని బట్టి మాత్రమే మనము సంతోషించాలి. ఆయనను ఆధారము చేసుకుని ఆనందిస్తూ ఉండాలి. ఆయన మాకు భరోసా, ఆయన మాకు నమ్మకం, ఆయన చేయగలడు, ఆయన ఎంతైనా నమ్మదగిన వాడని మనము ఆయననే ఆధారం చేసుకోవాలి. ఆయనను బట్టే అతిశయించాలి, ఆయన బట్టే ధైర్యంతో ఉండాలటండి. అప్పుడు మన యొక్క హృదయ వాంఛలు తీర్చబడతాయి. నీకు ఏ అవసరత ఉన్నా, మనం ఏ ఇబ్బందిలో ఉన్నా, ఏ గమ్యం చేరాలని మనము మధ్యలో ఆగిపోయినా చేర్చగలిగిన వారు, మన పరిస్థితిని మార్చగలిగిన వారు ఆయన ఒక్కరేనండి. ఆయన నీ అవసరతను ఎరగాలన్నా, నీ అవసరతను తీర్చాలన్నా, మనకున్న వాటిని బట్టి, మనము సమకూర్చుకున్న వాటిని బట్టి మనము సంతోషిస్తే అది కాదంటండి. మనకెన్ని ఉన్నా ఏమి ఉన్నా అవన్నీ ఆయన ఇచ్చారని కృతజ్ఞత కలిగిన బ్రతుకులతో ఆయనను బట్టి మనము సంతోషించాలట. ప్రియులారా, మరి మీ జీవితాలలో దేన్ని ఆధారం చేసుకుని మనం అతిశయిస్తున్నాము? అతిశయించే వారు ఎవరైనా సరే దేవుని బట్టి అతిశయించాలి తప్ప మన దగ్గరున్న దాన్ని బట్టి మనం ఎప్పుడు కూడా ఊహలలో కూడా అతిశయించే ఆలోచన మనకి రాకూడదండి. ఎందుకంటే సమస్తాన్ని కలుగ చేసిన వారు ఆయన. ఆయన అవును అంటే అవును, కాదు అంటే కాదు. మరొక చోట వ్రాయబడుతుంది, కొందరు గుర్రములను బట్టి అతిశయిస్తారు, కొందరు రథములను బట్టి అతిశయిస్తారు, నేనైతే నా దేవుని బట్టి అతిశయిస్తాను అని మన భక్తులు చాలా స్పష్టంగా చెప్తున్నారండి. వారి ముందు మనం ఏమీ కాదండి. మనము చాలా ఎన్నిక లేని వారము. మనము నేర్చుకోవలసినది, చేయవలసినది ఏంటంటే, అయ్యా నిన్ను బట్టి నేను సంతోషిస్తానయ్యా, నిన్ను బట్టి నేను ఆనందిస్తాను, నీవే నా ధైర్యము, నా కొండ, నా కోట, నేను నమ్ముకున్న నా దేవుడు నీవే, నీవు తప్ప నాకెవరూ లేరు, ఎవరున్నా నాకేమీ చెయ్యరు, చేయడానికి వారు సరిపోరని మనము మనసారా ఆయన బట్టి సంతోషించిన ఎడల ప్రియులారా, దేవుడట మరి నీ హృదయంలో ఏ కోరుకుందో ఎవరికీ తెలియకపోయినా ఆయనకు తెలుసు కదండి. హృదయ వాంఛలను ఎరిగిన వాడు, నీ హృదయ వాంఛలను తీర్చగలిగిన వాడు మనం ఆరాధిస్తున్న దేవుడు. ఈ భూమి మీద ఒక మనిషి ముఖము మరొక మనిషికి ఎంత స్పష్టంగా కనిపిస్తుందో, మన హృదయాలు మన దేవునికి అంత స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయండి. కాబట్టి ప్రియులారా, మీరు ఎవరైనాను సరే, ఆయన ఉన్నతుడు, ఆయన నామము అన్ని నామముల కన్నా గొప్ప నామము, పై నామము, శక్తి కలిగిన నామము అని ఆయనను బట్టి మనము సంతోషించిన ఎడల, ఆనందించిన ఎడల మన హృదయంలో ఉన్న ఆ యొక్క ఆలోచనలు, కోరికలు అన్నీ కూడా ఆయనే తీరుస్తారంట. మరి మీరు ఏ విషయంలో ఇంకా మీరు ఇదేమో ఆలోచనతో ఉన్నారో మరి మాకు తెలియదు, కానీ
ఆయనకన్నీ తెలుసుకొనక ప్రియులారా, మొదట ఆయనకి ఇవ్వాల్సిన ఘనత, ఆయనకి ఇవ్వాల్సిన నీ హృదయంలో చోటిచ్చి నువ్వు ఆయన సన్నిధిలో ఆయన నామం పేరట ఆనందించిన వారు అయితే నీ హృదయంలో ఉన్న ప్రతి వాంఛన కూడా ఆయన తీరుస్తాడు. అట్టి కృప మనందరికీ తోడయుండి నడిపించను గాక. మరి మీ అందరి కోసము నేను చిన్న ప్రార్థన చేస్తాను. మహోన్నతుడా, మహాగణుడా, ఏ పరిస్థితికైనా చాలినవాడా, నీ నామమునకు వేలాది స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. ఈ వాగ్దానం ఎందరైతే విని దాని ప్రకారంగా అంగీకరిస్తూ ఉన్నారో వారి జీవితంలో మునుపెన్నడూ లేని గొప్ప కార్యాలు చేయండి ప్రవ్వా. దినదినము మీకు దగ్గరగా జీవించే స్థితిని నీ బిడ్డలకు దయచేయండి. అవునయ్యా, నిన్ను బట్టి మేము ఆనందించాలి, సంతోషించాలి. అలాగట ఆయన కుటుంబాలకు, వారి బ్రతుకులకు మిమ్మల్ని ఆధారం చేసుకుని బ్రతికే స్థితి వారందరికీ కూడా మీరు నేర్పించండి. వారి అనుదిన జీవితంలో చేస్తున్న ప్రతి పనిలో, ప్రయాణంలో, ఉద్యోగాలలో, వ్యాపారాలలో, కుటుంబ జీవితంలో, విద్యలో మీరు తోడుగా ఉండండి ప్రవ్వా. వారికంటే ముందు మీరు వెళ్ళండి నాయన. వారికి గొప్ప సమాధానం దయచేసి అంచెలంచెలుగా వారిని, వారి కుటుంబాలను ఆశీర్వదించమని, మహిమ పొందమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ప్రైజ్ లార్డ్. దేవుడు మీ అందరినీ దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమేన్. వందనాలండి.